నమస్కారం. డాక్టర్ స్టాక్ లైవ్ కార్యక్రమానికి స్వాగతం. పిల్లల ఎదుగుదల శారీరకంగా మానసికంగా సరిగ్గా లేకపోతే తల్లిదండ్రులు బాధపడతారు. అదే పిల్లలు మాట్లాడటం నడవడం ఆలస్యమైతే మరింత ఆందోళనకు గురవుతారు. చిత్రమైన చేష్టలు పిల్లల్లో ఉంటే దాన్ని ఆటిజం అయి ఉండవచ్చు. ఆటిజం ఉన్న పిల్లలకు వారి లక్షణాలను బట్టి చికిత్స ప్రారంభిస్తారు. మాటలు సరిగా రాని పిల్లలకు స్పీచ్ థెరపీ మేలు చేస్తుంది. బిహేవియర్ థెరపీ కూడా ఇలాంటి పిల్లల ప్రవర్తనలో మార్పు రావడానికి సహాయపడుతుంది. స్పీచ్ థెరపీ గురించి మరిన్ని విషయాలు తెలియజేయడానికి స్పీచ్ థెరపిస్ట్ డాక్టర్ సచిన్ కుమార్ గుల్వే గారు మనతో ఉన్నారు. పిల్లలలో ఇలాంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్లకు కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడవచ్చు. డాక్టర్ గారు ముందుగా స్పీచ్ థెరపీ అంటే ఏంటి? స్పీచ్ థెరపీ అనేది హ్యూజ్ టర్మ్ అండి. స్పీచ్ థెరపీ అనేది మనకి ఎవరికైతే మాటలు రాని వాళ్ళకి మనము స్పీచ్ థెరపీ ఇస్తాము. లైక్ మాట్లాడడంలో కానివ్వండి, లేదంటే ఏమంటారు మన వాళ్ళకి పెద్దవాళ్ళకి కానివ్వండి, చిన్న వాళ్ళకి కానివ్వండి, స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి కానివ్వండి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కానివ్వండి, లేదా స్టామరింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కానివ్వండి, ఇలాంటి చాలా రకాలుగా మనము స్పీచ్ థెరపీ అనేది ఇస్తాం. ఎవరికైతే మాటలు మాట్లాడడంలో కానివ్వండి, లేదంటే నత్తిలో కానివ్వండి, ఇలా దేంట్లో అయినా మనకి లాంగ్వేజ్ లో ఇబ్బంది అయినా స్పీచ్ లో ఇబ్బంది అయినా వాళ్ళకి మనము స్పీచ్ థెరపీ అనేది ఇస్తాం మనం. అయితే డాక్టర్ గారు ఈ స్పీచ్ థెరపీలో చాలా మంది లేడీస్ ది గానీ జెంట్స్ ది గానీ గొంతు వచ్చేసి గంభీరంగా లేదంటే వేరే విధంగా ఉంటుంది కదా, సో అలాంటి వాళ్ళకి కూడా ఈ థెరపీ యూజ్ అవుతుంది అంటారా? డెఫినెట్ గా యూజ్ అవుతుంది అండి. ఇప్పుడు మగవారి గొంతు ఆడవాళ్ళలో ఉంటే దాన్ని మనం ఆండ్రోఫోనియా అని అంటాము. అదే మగవారికి ఆడవాళ్ళ గొంతు వస్తే ప్యూబర్ఫోనియా అంటాము. మగవాళ్ళ గొంతు ఆడవాళ్ళకి గనక వస్తే దాన్ని ఆండ్రోఫోనియా అని అంటాం మనము. అది హార్మోనల్ చేంజెస్ వల్ల కానివ్వండి, లేదంటే వాళ్ళకి వోకల్ కార్డ్ సరిగ్గా డెవలప్ పోవడానికి కానివ్వండి, ఇలా చాలా కారణాలు ఉన్నాయి దానికి. ఆండ్రోఫోనియా రావడానికి కానివ్వండి, ప్యూబర్ఫోనియా రావడానికి కానివ్వండి, దాన్ని మనము స్పీచ్ థెరపీ ద్వారా 100% మనం నయం చేయగలుగుతామండి. ఇఫ్ ఇట్ ఈస్ లైక్ ట్రామా కేస్ కాకుండా ఉంటే న్యాచురల్ ఏదైనా హార్మోనల్ కానివ్వండి, లేదంటే వోకల్ ఫోల్డ్స్ ఏదైతే నార్మల్ ఏదైతే డెవలప్ అవ్వాలో అలాంటి కేసెస్లో మనము వాళ్ళకి 100%గా మనము చికిత్స చేయగలము. అండ్ వాళ్ళకి మగవారికి ఏదైతే మగవారి గొంతు రావాలో, వాట్ వి సే ఇస్ లో పిచ్ వాయిస్, అది ఎలా అయితే రావాలో దాన్ని మనము సరి చేసుకుంటాము. అలాగే ఆడవాళ్ళలో కూడా మనకి హై పిచ్ వాయిస్ ఉంటుంది. సో హై పిచ్ వాళ్ళకి ఆడవాళ్ళకి హై పిచ్ వాయిస్ అనేది వచ్చేస్తుంది మనకి. సో వీ కెన్ మేక్ చేంజెస్ ఇన్ ఆండ్రోఫోనియా యాజ్ వెల్ యాజ్ ప్యూబర్ఫోనియా. కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి దానికి. ఆ సెట్టింగ్స్లో మనము చాలా వరకు ఏదైతే నియర్ టు నార్మల్ వాళ్ళ వాయిస్ని మనం తీసుకురావచ్చండి. అయితే డాక్టర్ గారు, ఇప్పుడు కొంతమంది పిల్లలు చూసుకుంటే కొంతమంది 9 నెలలకి ఈ టైంకి ఇట్లా కొంచెం చిన్న వర్డ్స్ తోనో ఏదో ఒకటి చెప్పడానికి ట్రై చేస్తూ మాట్లాడుతుంటారు. కానీ కొంతమంది పిల్లలు 3 సంవత్సరాలు గడిచినా సరే వారు చిన్న పదాలు కూడా సరిగ్గా పలకలేకపోతూ ఉంటారు. సో ఇలా ఎందుకు జరుగుతూ ఉంటుంది? అంటే ప్రెగ్నెంట్ టైంలో మదర్ తీసుకునే ఫుడ్ లో ప్రాబ్లం ఉండడం వల్ల, లేదంటే వీళ్ళు ఆలస్యంగా నేర్చుకుంటున్నారు, ఎందుకు ఇట్లా? అంటే దానికి చాలా కారణాలు ఉన్నాయండి. మనకి పిల్లల్లో మాటలు రావడము అనేది జనరల్గా మనము బై బర్త్ నుంచి మనం చూసుకోవచ్చు. వాళ్ళలో జస్ట్ చూడడం, మదర్ని చూడడం అనేది కూడా ఒక లాంగ్వేజ్. ఎవరైతే పర్సన్ ఉన్నారో వాళ్ళని చూడడము, వాళ్ళ వైపు తిరగడము, వాళ్ళని కాన్సన్ట్రేట్ చేయడము, వాళ్ళని ఐ కాంటాక్ట్ ఇవ్వడము అనేది కూడా మనం లాంగ్వేజ్ కింద కన్సిడర్ చేస్తాము. దో ఇట్ ఈస్ వర్బల్ ఆర్ నాన్ వర్బల్ కానివ్వండి. స్టార్టింగ్లో మనకి వర్బల్లోనే నాన్ వర్బల్గానే ఉంటుంది. బట్ ఎలాగైతే మనకి పిల్లల్లో 6 మంత్స్ వస్తుంది, 7 మంత్స్ వచ్చేసరికి వాళ్ళు వోకల్ సౌండ్స్ చేయడము, కూయింగ్ చేయడం స్టార్ట్ చేస్తారు. దాన్ని మనం ఏంటంటే లాంగ్వేజ్ కింద కన్సిడర్ చేసుకుంటాం మనము. యాజ్ వెల్ యాజ్ 7-8 మంత్స్లో మనకి బాబ్లింగ్ అనేది స్టార్ట్ చేస్తారు పిల్లలు. పాపా పాపా, బాబా బాబా అనడము స్టార్ట్ చేస్తారు, అత్త అనడము. మీనింగ్ఫుల్ వర్డ్ రావడానికి మనకి ఒక 9 నెలలు అలా పడుతుంది మనకి. సో అత్త, తాత, మామ, ఇలా కొన్ని వర్డ్స్ అనేవి చెప్పడం అనేది స్టార్ట్ చేస్తారు. అదే అండి. సో ఇలా వీళ్ళు అక్కడ లేట్ చేయడము, లేదంటే వాళ్ళకి సరిగా ఎక్స్పోజ్ అవ్వకనో, లేదంటే వాళ్ళకి ఓరల్ ఇష్యూ ఉండడము, లేదంటే ఇంకేమైనా లైక్ పుట్టగానే ఫిట్స్ రావడము, లేదంటే డెవలప్మెంటల్ డిలే ఉండడము, ఇలా కొన్ని కారణాల వల్ల వాళ్ళు కొంతవరకు లేట్ కూడా చేయొచ్చు. అలా కూడా ఉంటుంది మనకి. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం పిల్లలు ఏంటంటే మనకి జనరల్గా నార్మల్ డెవలప్మెంట్ వాళ్ళకి ఉంది అంటే
వాళ్ళకి 7 months నుంచి బాబ్లింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో వాళ్ళు చూడడము, నవ్వడము, మనం ఆడిపించినప్పుడు వాళ్ళు ఆడడము, ఆ ఓకల్ సౌండ్స్ చేయడము అనేది మనం అలా చెప్పలేక గనకపోతే వాళ్ళలో ఏదో ఒక రకంగా ఏదో డిలే అవుతుంది, దేనివల్ల డిలే అవుతుంది అనేది మనము ఒక స్పీచ్ థెరపిస్ట్ దగ్గర కానివ్వండి, లేదంటే పీడియాట్రిషియన్ డాక్టర్ దగ్గర కానివ్వండి వెళ్తే వాళ్ళు మీకు చెప్తారు. అంటే ఫస్ట్ మనం ఎప్పుడైనా చేసేది అసెస్మెంట్ చేస్తాము, ఏదైనా లోపం ఉందా. ఇన్ జనరల్గా మనకి స్పీచ్ అనేది జనరల్గా ఇండిపెండెంట్గా ఎప్పుడు డిలే అవ్వదు, దానికి ఏదైనా కారణం అయి ఉండాలి. ఆ కారణం వల్ల ఆ స్పీచ్ లాంగ్వేజ్ అనేది డిలే అయి ఉండాలి, అంటే కమ్యూనికేషన్ డిలే అని అంటాం మనం అక్కడ. సో జనరల్గా నాన్ వర్బల్ కమ్యూనికేషన్లో డిలే అవుతుందా, లేదంటే వర్బల్ కమ్యూనికేషన్లో కూడా డిలే ఉందా అనేది మనం చూస్తాము, రెండు చూడాలి అక్కడ మనము. సో కమ్యూనికేషన్ అనేది ఇట్స్ హ్యూజ్ టర్మ్, దాన్ని మనం కంప్లీట్ బాడీగా కానివ్వండి, సైన్ కానివ్వండి. ఇప్పుడు దాని కమ్యూనికేషన్ని మనం 2 రకాలుగా విభజిస్తే గనక ఒకటి వచ్చేసి నాన్ వర్బల్ కమ్యూనికేషన్, ఒకటి ఇది వర్బల్ కమ్యూనికేషన్. వర్బల్ కమ్యూనికేషన్ వచ్చేది త్రూ మన ఓకల్తో చెప్పేది, అంటే మన మాటలతో మనం చెప్పేది, మన సౌండ్తో చెప్పేదే అది వర్బల్ కమ్యూనికేషన్ కింద వస్తుంది. అది కాకుండా చూపించడము, పాయింటింగ్ చేయడము, సైన్ లాంగ్వేజ్ చేయడము, ఇవి అంతా ఏంటంటే నాన్ వర్బల్ కమ్యూనికేషన్ కింద వస్తుంది మనకి. సో పిల్లల్లో ఏంటంటే ఎప్పుడైనా మనం నాన్ వర్బల్ కమ్యూనికేషన్ వస్తుంది అనుకుంటే హియరింగ్ టెస్ట్ కానీ చేయించడము, లేదంటే డెవలప్మెంటల్ డిలే ఉంది అంటే కన్సర్న్ పర్సన్ని లైక్ పీడియాట్రిషియన్ని కానివ్వండి, లేదంటే న్యూరాలజిస్ట్ని కానివ్వండి, చైల్డ్ సైకాలజిస్ట్ని కానివ్వండి, స్పీచ్ థెరపిస్ట్ని కానివ్వండి, వీళ్ళ ఎవరినైనా మనం కన్సల్ట్ చేయొచ్చు. కానీ పర్టికులర్గా మనకి లాంగ్వేజ్ డిలే అవుతుంది, మాట్లాడడం లేదు అంటే కంపల్సరీగా మనము కన్సల్ట్ అవ్వాల్సింది ఒక స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్ని కంపల్సరీగా మనం కన్సల్ట్ అవ్వాలి. డాక్టర్ గారు ఇప్పుడు కాలర్ తో మాట్లాడదాం. నమస్తే అండి. హలో. నమస్తే అండి. హలో మేడం, మాట్లాడండి డాక్టర్ గారితో. హలో. యా అండి, చెప్పండి సార్. హలో సార్, నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు రాజు అండి. చెప్పండి అండి. హలో. చెప్పండి సార్. బాబుకి 5 years వచ్చిన మాటలు రావట్లేదు సార్, అంతా బాగానే ఉంది కానీ మాటలు రావట్లేదు సార్. ఓకే అండి, బాబులో ఏమైనా బిహేవియర్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అండి? చెప్పిన అసలు మనం ఎవరు తన పంతంలాగా చేస్తున్నాడు సార్ మొత్తం కూడా. అంటే అండి ఇప్పుడు మనం చెప్పిన మాట వినడం కానివ్వండి, దాన్ని ఫాలో అవ్వడం సార్, మనకి బలవంతంగా తిండి తినటం కానీ అన్ని చెప్పి బలవంతంగా ఉంటుంది సార్. అంత బలవంతంగా ఉంటుందా అండి? అంత బలవంతంగా తన పనులు తను చేసుకుంటాడు, ఓకే కానీ మాటలు వస్తలేవు సార్. అండి అమ్మ అంటాడు, ఇంకా మిగతాది ఏం మాట్లాడలేదు. తన పనులు తను చేయగలుగుతున్నాడా అండి మీ బాబు? లేదు సార్, అంతా మన సపోర్ట్ ఉండాల్సింది వాళ్ళమ్మ. ఓకే, ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు మీరు? మిరియాల కూడా సార్. రైట్ అండి. సో మీ దగ్గరలో కానివ్వండి, లేదంటే మీరు సిటీలో కానివ్వండి, ఒకవేళ వచ్చి ఒక స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్ని వచ్చి గనక కలిస్తే వాళ్ళు కంప్లీట్గా ఇవాల్యుయేషన్ అనేది చేయండి. లైక్ సైకలాజికల్ ఇవాల్యుయేషన్ కానివ్వండి, స్పీచ్ లాంగ్వేజ్ ఇవాల్యుయేషన్ కానివ్వండి, బిహేవియర్ ఇవాల్యుయేషన్ కానివ్వండి, డెవలప్మెంటల్ ఇవాల్యుయేషన్ అనేది మొత్తం చేస్తారు. సో దాంట్లో దేనివల్ల స్పీచ్ అనేది డిలే అవుతుంది, లాంగ్వేజ్ అనేది ఎందుకు రావడం లేదు, లేదా వాళ్ళకి ఆడియాలజిస్ట్ కన్సల్ట్ చేస్తే గనక హియరింగ్ లాస్ ఏమన్నా ఉందా, వినబడుతుందా లేదా ఎంత వినిపిస్తుంది అన్నది కూడా వాళ్ళు ఇవాల్యుయేషన్ చేయడం అనేది జరుగుతుంది, అసెస్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. దాని ప్రకారంగా మనము ఏదైతే డయాగ్నోసిస్ అవుతుందో, లైక్ వినిపించకపోవడం వల్ల మనం హియరింగ్ ఇంపేర్డ్ అని అంటాం మనము. సో డ్యూ టు హియరింగ్ లాస్ అనేది స్పీచ్ కూడా రాకపోవచ్చు, లేదంటే ఇంకో ఏదైనా ఇష్యూ ఉండడం వల్ల లైక్ ఆటిజం, ADHD, లేదంటే ఇంటెలెక్చువల్ డిసెబిలిటీ ఏదైనా ఇలాంటి ఏదేమన్నా ఉందా అనేది అసెస్మెంట్ అనేది చేస్తారండి. ఆ అసెస్మెంట్ అయిపోయాక డిలే అనేది తెలుస్తుంది. దాని ప్రకారంగా మీరు థెరపీ తీసుకుంటే గనక డెఫినెట్ గా మీ బాబు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నియర్ టు నార్మల్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. కంపల్సరీగా మీరు స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్ దగ్గర తీసుకెళ్ళండి, మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందండి. డాక్టర్ గారు అయితే ఇప్పుడు ఇంతకు ముందు ఏం చెప్పారు, 5 సంవత్సరాలు తన బిడ్డకి కానీ అమ్మ అనే పదం తప్ప ఇంకేం మాట్లాడట్లేదు అని. సో ఇలాగా పిల్లలకి స్పీచ్ థెరపీ అవసరమని ఏ వయసులో మనం వారికి స్టార్ట్ చేస్తారు? వెరీ ఎర్లీ బర్డ్ అంటే అండి మనకి 15 months అండి. 15 months లో పిల్లలు నేను ఏదైతే అన్నానో ఇందాక ఒక 15 వొకాబులరీ అంటే 15 పదాలు అన్న చెప్పగలగాలి మనకి. అలాంటప్పుడు 15 నెలలు వచ్చినా కూడా కొన్ని పదాలు కూడా చెప్పకపోవడము, లేదంటే 18 నెలలు వచ్చినా కూడా ఎలాంటి వొకాబులరీలో ఇంప్రూవ్మెంట్ లేకపోవడము, లేదంటే 2 సంవత్సరాలు వచ్చాక కూడా ఒక మినిమం 50 వొకాబులరీ అనేది ఉండాలి, మినిమం, దట్ ఈస్ వెరీ మినిమం.
సో అలా లేదు అని లేదు ఇంకా రావడం లేదు అని కనుక అనుకుంటే మనము కంపల్సరీగా స్పీచ్ థెరపిస్ట్ ని కలవాలి. సో అగైన్ అక్కడ అసెస్మెంట్ అనేది కంపల్సరీగా జరుగుతుంది. ఎందుకు అంటే స్పీచ్ అనేది ఇండిపెండెంట్ గా డిలే అనేది అవ్వదు, దానికి ఏదైనా ఒక కారణం అనేది ఉండాలి. ఆ కారణం ఏంటనేది ఫైండ్ అవుట్ చేసి దానికి తగ్గ మనం ట్రీట్మెంట్ గనక చేస్తే మనకి స్పీచ్ అనేది త్వరగా ఇంప్రూవ్ అవుతుంది. ఊరికే మనము మాటలు రావడం లేదు ఇంకా మాట్లాడతాడు అంటే ముందు కాలంలో ఎలా జరిగేది అంటే 3 సంవత్సరాలు అయ్యాక స్పీచ్ వస్తుంది, లాంగ్వేజ్ వస్తుంది, లేదంటే 5 సంవత్సరాలు అయ్యాక లాంగ్వేజ్ వస్తుంది, మగ్గబ్బాయి కాబట్టి 5 సంవత్సరాల దాకా వస్తుంది అని అపోహ అనేది ఉండేదండి. అంటే పూర్వం వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా ఇంతకు ముందు అట్లా మాట్లాడుంటే కనుక పిల్లలకు కూడా అట్లానే అనుకుంటూ ఉంటారు, ఎందుకంటే విలేజ్ పీపుల్స్ సో అట్లా మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఇది చాలా తెలియాల్సిన విషయం అందరికీ కూడాను. చాలా అండి. మళ్ళీ ఏంటంటే ఇక్కడ మనకి అది ఇండిపెండెంట్ గా ఇప్పుడు ముందు అయితే జాయింట్ ఫ్యామిలీస్ అనేవి ఉండేవి, ఇప్పుడు అలా కాదు. మెట్రో సిటీస్ లో కానివ్వండి, సిటీస్ లో కానివ్వండి, చాలా వరకు న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఉంటున్నారు. అంటే తల్లి తండ్రి పిల్లలు నలుగురు 2 3 ఎంతో ఉంటున్నారు. దానివల్ల ఏంటంటే కమ్యూనికేషన్ అనేది జరగడం లేదు. వాళ్ళతో ఆడుకోవడానికి కానివ్వండి, వాళ్ళతో మాట్లాడడానికి కానివ్వండి, ఎలాంటి ఛాన్స్ అనేది ఎక్కువగా దొరకడం లేదు అక్కడ. సో దానివల్ల కూడా కమ్యూనికేషన్ అనేది ల్యాగ్ అవుతుంది. కమ్యూనికేషన్ ల్యాగ్ అవుతే వాళ్ళల్లో స్పీచ్ అనేది డెవలప్ అవ్వదు మనకి. సో ఇది కూడా ఒక రకంగా మనకి కారణం అండి. డాక్టర్ గారు ఇప్పుడు కాలర్ తో మాట్లాడదాం మనం. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నా పేరు సాయి అండి, వరంగల్ నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే సాయి గారు, మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు. మీ ఇంట్లో పిల్లలకి మాట్లాడే దాంట్లో ఏదైనా సమస్య ఉంటే కనుక డాక్టర్ గారితో క్లియర్ గా చెప్పండి. మాట్లాడండి డాక్టర్ గారు. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. మా బాబు వయసు 7 years సార్. 7 years. చెప్పండి. అతనికి కొంచెం ఏదైనా కొంచెం ఎక్కువ మధ్య అందరి పిల్లలాగే కాకుండా కొంచెం డిఫరెంట్ ఉందేమో అనిపిస్తుంది నాకు. ఏదైనా చెప్పినా అర్థం చేసుకోకపోవడం, కొంచెం మాట్లాడేప్పుడు సడన్ గా కొంచెం ఆగి మాట్లాడడం, మొహాలు చూసి. ఓకే అండి. సో మీరు చెప్పే విధానం అయితే ఏదైనా బిహేవియర్ ఇష్యూ కూడా ఉండాలి. అంటే స్పీచ్ తో పాటు ఇంకా తన డెవలప్మెంటల్ లో కూడా కొద్దిగా డిలే అన్నట్టు అనిపిస్తా ఉంది. సో కంపల్సరీగా మీరు ఏంటంటే ఒక స్పీచ్ థెరపిస్ట్ కానివ్వండి, లేదంటే చైల్డ్ సైకాలజిస్ట్ ని కానివ్వండి, లేదంటే ఎర్లీ ఇంటర్వెన్షనిస్ట్ ని కానివ్వండి, ఒకవేళ మీరు కన్సల్ట్ అవుతే గనక వాళ్ళకి దేని వల్ల ఇష్యూస్ అనేవి వచ్చాయి, ఏదేమన్నా ఇంటెలెక్చువల్ డిసబిలిటీ ఏమన్నా ఉందా, లేదంటే ఇంకేమైనా వేరే ప్రాబ్లమ్స్ లైక్ ఆటిజం, ADHD ఏమైనా ఉందా అనేది మనం కనుగొనాల్సిన ఎంతైనా మనకి ఇది చేయాలండి. సో కంపల్సరీగా ఒకసారి స్పీచ్ పెథాలజిస్ట్ దగ్గర మీరు తీసుకెళ్తే గనక అది రూల్ అవుట్ చేశాక స్పీచ్ థెరపీ ఇస్తే కంపల్సరీగా వాళ్ళు దగ్గర అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి మనకి. డాక్టర్ గారు, అయితే గనక చాలా మంది విలేజ్ పీపుల్స్ కి తెలియదు స్పీచ్ థెరపీ అనేది ఎలా ఇస్తారు. సో దీనికి సంబంధించి చాలా సందేహాలు ఉంటాయి వాళ్ళకి. కాబట్టి స్పీచ్ థెరపీ అనేది మీరు పిల్లలకి, చిన్న పిల్లలకి కాబట్టి ఏ విధంగా ఇస్తారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు వారికి థెరపీ ఇచ్చే ముందు? అండి, స్పీచ్ అనేది ఒక రోజులో డెవలప్ అవ్వదండి మనకి. ఇప్పుడు చిన్న పిల్లల్లో కూడా చూస్తే గనక మనకి వాళ్ళు 7 months పడుతుంది. అంటే పుట్టిన దగ్గర నుండి 7 months వాళ్ళు జస్ట్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. దట్ వి కాల్ లైక్ కాంప్రిహెన్షన్ అనేది అంటాం మనం వాళ్ళకి. అంటే వాళ్ళు 7 months అనేది వాళ్ళు గ్రహిస్తూనే ఉంటారు. ఎప్పటిదాకా మనకి బ్యాబ్లింగ్ అయితే రాదు అప్పటిదాకా గ్రహిస్తూ ఉంటారు వాళ్ళు. సో మెల్లమెల్లగా ఆ స్పీచ్ అనేది లాంగ్వేజ్ కింద మనకు కన్వర్ట్ అవుతుంది. అంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ 9 months 10 months లో ఏమవుతుంది అంటే తాత, బావ, మామ అనేది చెప్పడం కొద్దిగా మీనింగ్ఫుల్ గా అది తయారవుతూ పోతుంది మనకి. సో అక్కడ నుండి డెవలప్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఇట్ విల్ టేక్ నియర్ అబౌట్ 10 months టు సే దట్ లైక్ పాప, బాబా, మామ చెప్పడానికి కూడా మనకి 10 months అనేది పట్టింది. సో అలానే స్పీచ్ థెరపీ ఎప్పుడైతే ఇస్తామో మనము వాళ్ళు టైం అనేది తీసుకుంటారు. ఎందుకు తీసుకుంటారంటే ఫస్ట్ వాళ్ళు దాన్ని అర్థం చేసుకుంటారు. ఎలా పలకాలి, ఏం పలకాలి, ఎలా పలికితే సౌండ్ అనేది వస్తుంది అనేది ఒక స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్ ఒక 30 minutes 40 minutes ఒక 1 hour థెరపీ సెషన్ తీసుకుంటారు. ఫస్ట్ ఇవాల్యుయేట్ చేస్తారు. ఇవాల్యుయేట్ చేసిన తర్వాత వాళ్ళ కాంప్రిహెన్షన్ లాంగ్వేజ్ ఎంత ఉంది, యాజ్ వెల్ as ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్ ఎంత ఉంది, అంటే వాళ్ళు అర్థం చేసుకునే ఏజ్ ఎంత ఉంది, యాజ్ వెల్ as వాళ్ళ పలికే ఏజ్, మాటలు పలికే ఏజ్ ఎంత ఉంది. మనం స్కేల్ ద్వారా మనం ఏం చేస్తామంటే అసెస్మెంట్ చేస్తాము. దానికి అనుగుణంగానే మనము వాళ్ళు అయితే బాబు ఏజ్ ఎంత ఉందో ఎంత రావాలో మనం ఇవాల్యుయేట్ చేసుకున్న తర్వాత మనం థెరపీ అనేది స్టార్ట్ చేస్తాం మనము. సో ఇట్ విల్ టేక్, ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్. ఇట్ ఏంటంటే ఒక 2 నెలల్లో 3 నెలల్లో అంటే కండిషన్ ని బట్టి ఉంటుంది. పిల్లలు కనుక ఆటిజం, ADHD లేదంటే ఇంటెలెక్చువల్ డిసబిలిటీ ఉంది అంటే
ఇది కొద్దిగా ఎక్కువ టైం తీసుకోండి. వాళ్ళకి రోజు థెరపీ ఇవ్వాల్సిన ఎంతైనా అవసరం ఉంటుంది. అదే మిస్ఆర్టికులేషన్స్లో ఎవరైతే నత్తిగా మాట్లాడతారో, లేదంటే ఒక పదానికి బదులు ఇంకో పదం పలుకుతారో, అక్షరానికి బదులు ఇంకో అక్షరం పలుకుతారో, వాళ్ళలో కొద్దిగా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి త్వరగా అయిపోవడానికి మనకి. సో ఎంతైనా మనకి ఏంటంటే వాళ్ళకి నేర్పించాల్సిన అవసరం ఉంది ఇక్కడ. ఎలా అంటే ఇప్పుడు మనకి జ్వరం వచ్చినప్పుడు మాత్ర వేస్తే జ్వరం తగ్గిపోతుంది అనడానికి ఇక్కడ లేదు. మనం ఇవాల్యుయేషన్ చేసిన తర్వాత వాళ్ళకి నేర్పించడం అనేది జరుగుతుంది. డాక్టర్ గారు, అయితే ఇప్పుడు మీ క్లినిక్ లో ఓకే, కాలర్ తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నా పేరు చంద్రశేఖర్ రెడ్డి అండి. నేను కర్నూలు డిస్ట్రిక్ట్ నంది. ఓకే చంద్రశేఖర్ రెడ్డి గారు, మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు. మీ బాబుకి సమస్య ఏంటో డాక్టర్ గారితో క్లియర్ గా చెప్పండి. మాట్లాడండి చంద్రశేఖర్. హలో అండి, చెప్పండి. సార్ ఇప్పుడు మా 14 years ఉందండి. ఏంటండి? తనకి స్పీచ్ చిన్నప్పటి నుంచి లేదండి. తనకి వయసు ఎంత అండి? సరే 14 సంవత్సరాలు. 14 సంవత్సరాలు. ఓకే అండి. సో మేము ఆల్రెడీ 2 years 3 years టైంలో నోటీస్ చేసాము తన స్పీచ్ సరిగా లేదని చెప్పేసి. ఓకే అండి. కొంతమంది స్పీచ్ థెరపిస్ట్ దగ్గరికి కూడా వెళ్ళాము. ఓకే అండి. తను అన్ని అంటే చెవులు వినపడము అన్ని కరెక్ట్ గా చేస్తుంది, తన గెస్సెస్ అన్ని కరెక్ట్ గా ఉంటాయి, కానీ మాట రావట్లేదండి. లైక్ స్పీచ్ కరెక్ట్ గా రావట్లేదు, కొన్ని వర్డ్స్ మాత్రమే మాట్లాడుతుంది. ఓకే, అంటే కొన్ని మాటలు మాట్లాడుతున్నాడా అండి, లేదంటే మాటల్లో ఏమైనా నత్తి ఏమైనా ఉందా? మాటల్లో అంటే అంటే రావండి. నార్మల్ గా ఆమె మాట్లాడే స్పీచ్ మేము అడ్జస్ట్ అయిపోయి కొన్ని వర్డ్స్ మేము అర్థం చేసుకుంటున్నాం. ఓకే అండి. ఆ వర్డ్ ని చాలా ఫాస్ట్ గా అటర్ చేస్తుంది. ఓకే అండి. సో మనం వర్కౌట్ చేయాల్సింది మనము ఫ్లూయెన్సీ పైన అండి. ఇక్కడ అంటే బాబు ఎవరైతే ఉన్నారో మాట్లాడగలుగుతున్నాడు, తనకు లాంగ్వేజ్ అనేది ఉంది, తనకి కాంప్రిహెన్షన్ కూడా ఉంది, ప్లస్ ఎక్స్ప్రెషన్ కూడా ఉంది. కాకపోతే ఎక్స్ప్రెషన్ లో వచ్చేసి క్లారిటీ అనేది లేదు అని అంటున్నారు మీరు. సో దానికి మనం ఏం చేస్తాము అంటే ఫ్లూయెన్సీ థెరపీ అనేది ఇస్తామండి. అంటే పిల్లల్లో ఏంటంటే ఓరల్ మెకానిజం అనేది మనం చూస్తామండి. టీత్ కానివ్వండి, టంగ్ కానివ్వండి, లిప్స్ కానివ్వండి, హార్ట్ ప్యాలెట్ కానివ్వండి, సాఫ్ట్ ప్యాలెట్ కానివ్వండి, ఇవి స్ట్రక్చర్గా సరిగ్గా ఉన్నాయా లేవా అనేది మనం చూస్తాము అండి. ఓరల్ ఎగ్జామినేషన్ అనేది మనం చేస్తాము. యాజ్ వెల్ యాజ్ వెజిటేటివ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి తనవి, లైక్ తినడంలో ఎలా ఉన్నాడు, ఎంతసేపు నములుతాడు, ఎలా మింగుతాడు, మింగడానికి ఏమైనా ఇబ్బందిగా ఉందా, లేదా బ్లో చేస్తున్నాడా, లైక్ ఊదడం అనేది అంటాం మనము, స్పిట్ చేస్తున్నాడా లేదా, ఇదన్నీ మనము ఏంటంటే ఇవాల్యుయేట్ చేస్తామండి ఫస్ట్. దాని ప్రకారంగానే మనము ఎక్కడ తనకి లైక్ ఏదైతే ప్యాలెట్ అని అనుకున్నామో మనము అది హై ఆర్చ్ ఉందా లేదంటే లో ఆర్చ్ ఉందా అది ఇవాల్యుయేట్ చేస్తాం మనము. సో అక్కడ ఏదైనా డిఫరెన్స్ ఏదైనా ఉంటే మోస్ట్ ఆఫ్ ద టైం ఇక్కడే మనకి క్లారిటీ మిస్ అవ్వడానికి కారణం ఇదే ఉంటుంది. సో ఒక్కసారి మీరు స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్ దగ్గర కనుక వెళ్తే మీకు అది ఇవాల్యుయేట్ చేసి వాళ్ళు ఫ్లూయెన్సీ థెరపీ అనేది ఇస్తారండి మీ బాబుకి. మీకు కంపల్సరీగా బాబు ఫ్లూయెంట్గా మాట్లాడడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయండి అప్పుడు మీకు. డాక్టర్ గారు, అయితే గనక ఇప్పుడు పిల్లలకి మనం స్పీచ్ థెరపీ స్టార్ట్ చేస్తే ఎంత సమయంలో వారు ఫ్లూయెంట్ గా మాట్లాడగలుగుతారంటారు? యా అండి, ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్. ఇదేంటంటే మళ్ళీ మనకి కండిషన్ని బట్టి ఉంటుందండి. అంటే పిల్లల్లో మనకి చాలా రకాలుగా మనకి డిజార్డర్స్ అనేవి ఉంటాయి. అంటే మనము ముందుగా అనుకున్నట్టు దానికి కారణం ఏంటి, ఆ కారణం గనక మనము తెలుసుకొని దానిపైన ట్రీట్మెంట్ దాని విధంగా మనం ట్రీట్మెంట్ చేసుకుంటూ పోతే మినిమం మనకి ఒక 3 to 6 months అనేది ఒక టైం అనేది ఉంటుంది, మనకి డ్యూరేషన్ అనేది ఉంటుంది. వాళ్ళ సివియారిటీని బట్టి ఏదైతే రూట్ ఆఫ్ కాజ్ ఏదైతే ఉంటుందో ఆ రూట్ ఆఫ్ కాజ్ పైన వర్కౌట్ చేస్తూ మనము గనక ముందుకు వెళ్తా ఉంటే మనము వీ కెన్ ఫైండ్ దట్ 3 to 6 months రికవరీ పీరియడ్ అని అనుకుంటాము. సో అక్కడ నియర్ టు నార్మల్ లాంగ్వేజ్ గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిల్లల్లో మనకి ఏంటంటే అర్లీగా ఐడెంటిఫై చేసాము అనుకోండి ఒక 18 months లో, సో మనకి టైం అనేది తక్కువ ఉంటుంది అక్కడ మనకి. సో ఒక 6 months అనుకున్నాము, ఇప్పుడు 2 years రావడానికి 2 years మనం గోల్ సెట్ చేసుకున్నాము అంటే పిల్లలు 2 years లో ఫేజ్ లెవెల్లో మాట్లాడతారు. అంటే 2 పదాలు కలిపి మాట్లాడతారు 2 years లో. అమ్మా ఇది కావాలి, అమ్మ కావాలి అనేది ఒక మనకి ఒక ఫేజ్ ఆర్ సింపుల్ సెంటెన్స్ అనుకుంటాం మనము. సో ఇదేంటంటే అప్పుడు మనకి టైం అనేది తక్కువ, వొకాబులరీ తక్కువ ఉంటుంది కాబట్టి తక్కువ టైంలో మనము ఎక్కువ క్యూర్ అనేది నియర్ టు నార్మల్ అంటే వాళ్ళ ఏజ్కి నార్మల్గా తీసుకురావడానికి
ఎక్కువ ఛాన్సెస్ అనేవి ఉంటాయి మనకి. అంటే ఎర్లీ ఐడెంటిఫికేషన్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఏ ఏజ్ లో మనము ఐడెంటిఫై అంటే ఎక్కువ ఇప్పుడు 3 years లో ఐడెంటిఫై చేసాము అనుకోండి, అప్పుడు కాంప్లెక్స్ సెంటెన్స్ పైన ఉంటారు వాళ్ళు. సెంటెన్స్ అనేది మాట్లాడతారు పిల్లలు 3 సంవత్సరాల్లో. సో 3 సంవత్సరాలు ఎక్కడి దాకా రావాలి అంటే ఇట్ మే టేక్ మోర్ టైం. సో వాళ్ళకి అసలు స్పీచ్ లేదు అక్కడ దాకా రావాలి అంటే మేబీ 1 year కూడా పట్టొచ్చు, మనకి 1 సంవత్సరం అయినా పట్టొచ్చు, అక్కడ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఆ ఏజ్ని బట్టి ప్లస్ చైల్డ్ ఎబిలిటీని బట్టి యాజ్ వెల్ యాజ్ వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో వాళ్ళ లాంగ్వేజ్, కరెంట్ లాంగ్వేజ్ ఎంత ఉందో దాన్ని బట్టి మనం అసెస్మెంట్ చేసి మనము వాళ్ళకి ఇంత టైం పడవచ్చు అని మనం చెప్తాము అండి. డాక్టర్ గారు అయితే కనుక ఓరల్ ప్లేస్మెంట్ థెరపీ అంటే ఏంటి, అసలు స్పీచ్ థెరపీకి ఓరల్ ప్లేస్మెంట్ థెరపీ రెండు ఒకటేనా, లేదంటే గనక ప్రతి కిట్ కి కూడాను ఓరల్ ప్లేస్మెంట్ థెరపీ అవసరమో అని అంటారా? అంటే స్పీచ్ థెరపీ మనకి ఒక పార్ట్ అండి. స్పీచ్ థెరపీలోనే మనము ఓరల్ ప్లేస్మెంట్ థెరపీ అనేది మనం ఇస్తాము. ఓరల్ ప్లేస్మెంట్ థెరపీ ఏంటంటే ఎవరికైతే ఓరల్ సెన్సరీ ఇష్యూస్ ఎవరికైతే ఉంటాయో, లేదంటే ఎవరికైతే క్లారిటీ ఉండదో, లైక్ ఫ్లూయెన్సీ అనేది ఉండదో, వాళ్ళలో మనం ఓరల్ ప్లేస్మెంట్ థెరపీ చేస్తాము. ఓరల్ ప్లేస్మెంట్ థెరపీ చేయడానికి మనకి టూల్స్ ఉంటాయి మనకి, లైక్ జీవైప్ కానివ్వండి, చూవర్స్ కానివ్వండి, లేదంటే బ్లాక్స్ కానివ్వండి, స్ట్రాస్ కానివ్వండి, బ్లోవర్స్ కానివ్వండి, ఇంకా చాలా ఉంటాయి మనకి దాంట్లో. సో వాళ్ళ అబిలిటీని బట్టి మనము ఓరల్ ప్లేస్మెంట్ థెరపీ చేస్తాం. లైక్ పిల్లల్లో ఇప్పుడు బ్లోయింగ్ రావడం లేదు, బ్లోయింగ్ అనేది ఇప్పుడు ఊదడం అనేది లంగ్ ప్రాసెస్ నుండి అవుతుంది. అంటే ఎందుకు అంటే మన స్పీచ్ కూడా మనకి లంగ్ నుండే మనకి జనరేట్ అనేది అవ్వాలి. అంటే మనం ఎప్పుడైతే మాట్లాడతామో మన శ్వాస ఎప్పుడైతే మనం వదులుతామో అప్పుడే మనం మాట్లాడగలుగుతాము. అదే మనం నీళ్ళలోకి వెళ్తే కనుక మాట్లాడలేము మనము. సో ఇక్కడ కూడా అంతే, మనం ఎయిర్ ఉంటేనే మనం మాట్లాడగలుగుతాం. సో ఇక్కడ నుండి మనకి లంగ్ లో నుంచి స్టార్ట్ అవుతుంది మనకి. సో వాళ్ళ ఇన్హలేషన్ ఎలా ఉంది, ఎగ్జలేషన్ ఎలా ఉంది, దాన్ని బట్టి మనము వాళ్ళ లైక్ చీక్, లిప్ పక్కరింగ్ కానివ్వండి, స్ట్రెంథనింగ్ కానివ్వండి, దాన్ని బట్టి మనము ఓరల్ ప్లేస్మెంట్ థెరపీ చేస్తాము. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది స్పీచ్ థెరపీ ఇచ్చే ముందు మనం ఓరల్ ప్లేస్మెంట్ థెరపీ కనుక ఇస్తే పిల్లల్లో స్పీచ్ జనరేట్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉన్నాయండి. అంటే యాజ్ వీఆర్ సీయింగ్ ఎప్పుడైతే ఓరల్ ప్లేస్మెంట్ థెరపీ ఎప్పటి నుంచి అయితే స్టార్ట్ అయ్యిందో, సో మనకి 60% రిజల్ట్ అనేది అక్కడే కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళలో కూయింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో ఓరల్ ప్లేస్మెంట్ థెరపీ అనేది చాలా వరకు హెల్ప్ చేస్తుంది పిల్లలకి మాట్లాడడానికి అని. డాక్టర్ గారు అయితే రెగ్యులర్ గా మేము ఒక వర్డ్ వింటున్నాం, ఏబిఏ థెరపీ అని చెప్పేసి. ఓకే, ఈ లోపు మనం ఒక ఫోన్ కాల్ తో మాట్లాడదాం, తర్వాత దీని గురించి మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నా పేరు పద్మారెడ్డి అండి, నేను విజయనగరం నుంచి కాల్ చేస్తున్నాను. పద్మారెడ్డి గారు, మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారండి. మీ ఇంట్లో పిల్లలకి ఏదైనా సమస్య ఉంటే కనుక డాక్టర్ గారితో క్లియర్ గా చెప్పండి మాట్లాడే విధానంలో. ఓకే మేడం, మాట్లాడండి, డాక్టర్ గారు వింటున్నారు. నమస్తే అండి, చెప్పండి. డాక్టర్ గారు నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. మా తమ్ముడు కొడుకున్నాడు సార్, వాడు వచ్చేసి తేప ఎక్కువ కారుస్తాడు సార్. వాడి ఏజ్ 3 years, కానీ 1 year లోపలనే కనిపిస్తాడు సార్ అతను బాబు. ఒకసారి ఇంకోసారి చెప్తారా అండి, ఏమన్నారు మీరు? బాబు సమస్య అండి, బాబుకి పెరగడం కనిపిస్తలేదు మేడం. పెరగడం అంటే అర్థం కాలేదు. అంటే మాట్లాడడంలో తక్కువ అనిపిస్తుందా అండి? మాట్లాడడం రావట్లేదు, అండ్ అదొక విధంగా తయారయ్యాడండి. అసలు ఎదుగుదలంటూ బాబులో కనిపించలేదు. 3 years కానీ 5 years నడుస్తాడా అండి మీ బాబు? అలాగే కనిపిస్తున్నాడు. బాబు నడుస్తాడా అండి? నడవట్లేదండి. నడవట్లేదు. సో ఇట్స్ గ్లోబల్ డెవలప్మెంట్ అని కూడా మనం చెప్పొచ్చు అండి. ఒకసారి మీరు ఏంటంటే ఫిజియోథెరపిస్ట్ని కానివ్వండి, లేదంటే అగైన్ చైల్డ్ సైకాలజిస్ట్ని కానివ్వండి, స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్ని మీరు ఒకసారి కలవండి. సో అక్కడ మీకు వాళ్ళు అసెస్మెంట్ చేస్తారు. మళ్ళీ అసెస్మెంట్ చేసిన తర్వాత దానికి తగ్గ ట్రీట్మెంట్ అనేది ఇస్తారు. ఇప్పుడు నడవడంలో ఇబ్బంది ఉంది అని అంటున్నారు, ఇప్పటికీ నడవడం లేదు అని అంటున్నారు పిల్లలు. సో అక్కడ ఏంటంటే ఎంతైనా మనకి అవసరం ఉంది, అర్లీగా ఐడెంటిఫై చేసి ఇంటర్వెన్షన్ ఇవ్వాల్సిన అవసరం అని ఉంది. సో ఫిజియోథెరపిస్ట్ దగ్గర కనుక వెళ్తే వాళ్ళు ఫైన్ మోటార్, గ్రాస్ మోటార్ ప్లస్ మోటార్ సిస్టమ్ పైన వర్కౌట్ చేస్తారు. యాజ్ వెల్ యాజ్ మనకి స్పీచ్ థెరపిస్ట్ దగ్గర వెళ్తే కనుక అండి మీరు ఏంటంటే వాళ్ళు స్పీచ్ థెరపీ కూడా ఇమీడియట్ గా స్టార్ట్ చేస్తారు మీకు. సో మీ ఆల్రెడీ 3 years అంటున్నారు, మీరు త్వరగానే మీరు స్పీచ్ థెరపీ అనేది స్టార్ట్ చేస్తే గనక పిల్లలు త్వరగా లాంగ్వేజ్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి మీకు. డాక్టర్ గారు, ఇంతకు ముందు మనం మాట్లాడుకుంటున్నాం ఏబిఏ థెరపీ గురించి. అసలు ఏబిఏ థెరపీ అంటే ఏంటి, దీని యొక్క ప్రాముఖ్యత అంటే ఏంటి, అంటే ఇది ఎందుకు యూజ్ అవుతుంది?
అంటే ఏబి అంటే అప్లైడ్ బిహేవియర్ అనాలిసిస్ అండి. ఇప్పుడు ఎవరికైతే బిహేవియర్ ఇష్యూస్ ఉంది, మోర్ ఓవర్ ఏంటంటే పిల్లలు ఎవరైతే స్టబ్బన్ గా ఉన్నారు, లేదంటే ఆర్టిస్టిక్ కిడ్స్ ఉన్నారు, లేదంటే ADHD కిడ్స్ ఉన్నారు, వాళ్ళల్లో ఈ థెరపీ అనేది మనం ఇప్పుడు చేస్తున్నాము, ఏబిఏ థెరపీ. వాళ్ళల్లో ఏంటంటే వాళ్ళకి నేర్పించడం అనేది జరుగుతుంది దీంట్లో. మోర్ ఓవర్ థింగ్స్ ని ఎలా రిజాల్వ్ చేయాలి, లేదంటే దాన్ని ఎలా క్రియేట్ చేయాలి ఒక లాజిక్ వేలో కానివ్వండి, దాన్ని అదంతా నేర్పించడంలోనే ఇది ఏబిఏ థెరపీ అనేది ఉంటుంది మనకి. సో ఇట్ ఆల్సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ వి గివ్ టు ఆటిజం అండ్ ADHD కిడ్ అండి. సో పిల్లలు ఏంటంటే బిహేవియర్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, లేదంటే వాళ్ళు నేర్చుకోలేని తత్వం ఎవరికైతే ఉంటుందో మోస్ట్ ఆఫ్ ద టైం వీళ్ళకి మనం ఏబిఏ థెరపీ అనేది ఇస్తామండి. అయితే డాక్టర్ గారు, తల్లిదండ్రులు పిల్లల్లో మాటలు నేర్పే ముందు వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా నేర్పించాలి అంటారు? పుట్టిన తర్వాత పదాలు పలకడం ఇవన్నీ కూడాను. అండి, ఇప్పుడు మనము ఆ పిల్లల్లో జనరల్ గానే ఎప్పుడైతే వాళ్ళకి టైం ఎక్కువ స్పెండ్ చేయాలండి. పిల్లలు ఎవరైతే 0 to 3 years పిల్లలు ఎవరైతే ఉంటారో మోస్ట్ ఆఫ్ ద టైం మనకి ఈ 15 months ఏదైతే అంటామో, ఎట్ ద ఏజ్ ఆఫ్ 15 months వరకు వాళ్ళు గనక ఎంత టైం వాళ్ళతో ఇన్వెస్ట్ చేయడం అనేది జరుగుతుందో అంత బెనిఫిట్ అనేది ఉంటుంది. అంటే మనం పిల్లల్ని ఎత్తుకున్నప్పుడు మనం మాట్లాడుతూ ఉంటాము, లైక్ సో వాళ్ళు మన ముఖ కదలికల్ని పట్టి చూస్తారు, లేదంటే మన బాడీ లాంగ్వేజ్ చూస్తారు. అంటే ఈ కంప్లీట్ 3 years ఏంటంటే వాళ్ళకి అబ్జర్వేషన్ పీరియడే ఉంటుందండి. వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, దాన్ని కాపీ చేస్తూ ఉంటారు, అంటే ఇమిటేషన్ చేసి వాళ్ళు పలకడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో ఇంట్లో కూడా మీరు ఫస్ట్ పిల్లలకి వచ్చేసి లెటర్స్ కానివ్వండి, లేదంటే బైలేబియల్ లేబియల్ సౌండ్ కానివ్వండి, అంటే మనకి పా వర్డ్స్ మీద కానివ్వండి, బా వర్డ్స్ మీద కానివ్వండి, లేదంటే మా వర్డ్స్ మీద కానివ్వండి, ఓవెల్స్ కానివ్వండి, లైక్ ఏవైతే ఓవెల్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద ఒక్క అక్షరం కానివ్వండి, 2 అక్షరాల పదాలు కానివ్వండి, ఇది చెప్పడం వల్ల ఏంటంటే వాళ్ళు దాన్ని ఇమిటేట్ చేసి పలకడానికి ట్రై అనేది చేస్తూ ఉంటారు. అది ఒక బెనిఫిట్ అవుతుందండి మనకి, పిల్లల్లో ఒక బెనిఫిట్ అవుతుంది మనకి. సో ఓవెల్స్ అండ్ ఏదైతే 2 letters వర్డ్ ఏదైతే ఉందో అదే కనుక నేర్పిస్తే వాళ్ళు, అండ్ మోర్ ఓవర్ వాళ్ళ ముఖ కదలికలతో కానివ్వండి, వాళ్ళ బాడీ లాంగ్వేజ్తో కానివ్వండి, వాళ్ళు అట్రాక్టివ్ చేయగలిగితే కనుక పిల్లలు ఈజీగా లాంగ్వేజ్ డెవలప్ అవుతుంది అండి. డాక్టర్ గారు, అసలు చిన్న పిల్లల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, వాళ్ళకి ఎలాంటి థెరపీస్ ఉన్నాయి, స్పీచ్ థెరపీ వల్ల ఏబిఏ గురించి మాకు ప్రాముఖ్యతని వాటిని తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి ఇవాంటి డాక్టర్ స్టాక్ లైవ్ షో. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి CVR న్యూస్.